హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫ్రీగా కరివేపాకు ప్లాంట్స్ కావాలా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకండి. మీ ఇంటి దగ్గర లేదా మీ సరౌండింగ్స్ లో ఎక్కడైనా ఒక కరివేపాకు చెట్టు పక్కా ఉంటుంది చూడండి. ఒక్కసారి దాని కింద బాగా అబ్జర్వ్ చేసి చూడండి. పక్క అక్కడ చిన్న చిన్న బేబీ కరివేపాకు ప్లాంట్స్ అయితే ఇలా సైడ్ లో కనిపిస్తాయి అన్నమాట. అవి కనిపించాయా, వెంటనే హ్యాపీనెస్ తో పీకి ఇంటికి తెచ్చేసి డైరెక్ట్ పాట్ లో పెట్టేయకండి. ఇక్కడే చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ రీపాటింగ్ చేసేయడం. అలా కాకుండా ఫస్ట్ వాటిని కొన్ని హవర్స్ వాటర్ లో పెట్టేయండి. ఎందుకంటే రూట్స్ కి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ దొరుకుతుంది. అప్పుడు తర్వాత రీపాటింగ్ చేస్తే ప్లాంట్ హ్యాపీగా గ్రో అవుతుంది. అదే ఇమీడియట్ గా పాట్ లో పెట్టేశారనుకో, ట్రాన్స్ప్లాంటింగ్ స్ట్రెస్ వల్ల ప్లాంట్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, చాలా మంది కరివేపాకు తీసేటప్పుడు ఓన్లీ లీవ్స్ మాత్రమే పీకేస్తారు. ప్లీజ్ అలా చేయొద్దు. ఇలా స్టెమ్ తో పాటు కట్ చేస్తే అక్కడ న్యూ గ్రోత్ వస్తుంది. సో ప్లాంట్ ఇంకా బుషీగా హెల్దీగా కూడా గ్రో అవుతుంది. ఇంకా మీ కరివేపాకు చెట్టు సూపర్ గా గ్రో అవ్వాలంటే సీక్రెట్ టిప్స్ నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. సో డూ ఫాలో అండ్ సపోర్ట్ ప్లాంట్ విత్ మౌని. లెట్స్ గ్రో టుగెదర్.